ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో చిట్టి అనే క్యూట్ అమ్మాయి ఉండేది. ఆమె కల మాత్రం పెద్దది. ఆకాశంలో ఎగిరే బండి మీద ప్రపంచాన్ని చూడటం. ఒకరోజు చిట్టి పక్కింటి తాతయ్య వెదురుతో చేసిన గాలి బండి తీసుకుని పార్క్కి వెళ్ళింది. ఇది ఎగరాలంటే గాలికి అంకితం కావాలి అని తాతయ్య నవ్వుతూ అన్నాడు. చిట్టి ఊపిరి బిగపట్టి బండిని వదిలింది. అయ్యో! బండి ఒక్కసారిగా వూష్ అంటూ గాల్లోకి ఎగిరింది. చిట్టి కూడా బండి తాడును బాగా పట్టుకుని పరుగెత్తింది. గాలి బండి ఒక్కసారిగా మెరిసింది. చిట్టి, నాతో రా, నేను నీకు ప్రపంచం చూపిస్తా అని బండి మాటాడింది. చిట్టి ఆశ్చర్యపోయినా ధైర్యంగా చెప్పింది. అవును, నన్ను తీసుకెళ్ళు. బండి చిట్టిని పైకు తీసుకెళ్ళింది. చిట్టి చూసింది. మబ్బుల్లో ఆడుతున్న చిన్న దేవతలు, పెద్ద పక్షులతో రేస్ చేసే ఈగిల్, చమురు ప్రకాశంలా మెరిసే సూర్యరశ్మి మార్గం, ఇంద్రధనుస్సు లోపల రంగుల పొరలు. చిట్టి నవ్వుతూ, ఇది నా జీవితంలోనే బెస్ట్ డే అంది. ఒక్కసారిగా నల్ల మేఘాలు వచ్చాయి. గాలి బలంగా వీచింది. బండి నియంత్రణ కోల్పోయింది. చిట్టి, భయపడకు, ధైర్యంగా ఉండు అని బండి అంది. చిట్టి ఊపిరి బిగించి, తాడు గట్టిగా పట్టుకుని, మనిద్దరం కలిసి చేయగలం అని అరిచింది. ఓ మధుర క్షణంలో బండి మళ్లీ స్థిరపడింది. సురక్షితంగా ఇంటికి చేరింది. చిట్టి ఆకాశ యాత్ర చేసి తిరిగి పార్క్లో దిగింది. తాతయ్య ఆశ్చర్యంతో అడిగాడు. ఎక్కడికి వెళ్ళావమ్మా? చిట్టి చిరునవ్వుతో ఆకాశం చూపించింది. తాతయ్య, ధైర్యం ఉంటే ప్రపంచం చిన్నదే అంది.